నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వాతావరణం మేఘావృతమైంది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితలాల ఆవర్తనాలు ఈ వాతావరణ పరిస్థితులకు దోహదపడుతున్నాయి. దీనికి తోడు ఉత్తర బంగాళాఖాతంతో పాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితలాల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని 19 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. అలాగే మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడవచ్చని సూచించింది. వాతావరణంలో ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి బసవరాజు మరింత సమాచారం అందిస్తారు. బసవరాజు, చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు అయితే కమ్ముకున్నాయి, వాతావరణం చల్లబడింది. అంటే ఏదైతే అరేబియా సముద్రం, అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకి వర్ష సూచన ఉన్నట్లు ఏదైతే భారత వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో ప్రధానంగా తెలంగాణలో 19 జిల్లాల్లో మోస్తారు లేదా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా ఏపీ ఏదైతే ఉత్తరాంధ్రలో విజయనగరం కావచ్చు, మన్యం కావచ్చు, అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, ఇట్లాంటి చోట్ల కూడా తేలికపాటి వర్షాలతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ అక్కడ అల్పపీడన ద్రోణి ఏర్పడి ఆ మూలంగా మన తెలుగు రాష్ట్రాలకు ఏదైతే ఋతుపవనాలు వ్యాపించి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏదైతే విపత్తుల వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన నేపథ్యము. అయితే రైతులైతే కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి. అంటే తేలికపాటి మోస్తరు వర్షాల కారణంగా అంటే ఇప్పటికే చాలా మంది రైతులు దుక్కి అదేవిధంగా విత్తనాలు కూడా వేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే విత్తనాలు వేసుకున్న వాళ్ళకి కొంత మేలు వస్తా ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొన్ని పండ్ల తోటలకు ఈ వర్షాలతో కొంత నష్టం కలిగే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతేనేమి అంటే తెలుగు రాష్ట్రాలకు వర్షం చూసిన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. శ్రీయా, బసవరాజు, రైతులకి ప్రభుత్వం ఏమైనా సూచనలు చేశారా? మనం ఏదైతే అంటే వాతావరణ విపత్తు శాఖ కావచ్చు, లేదా మన రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల శాఖ కావచ్చు, హెచ్చరికలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఈ వర్షాల కారణంగా అంటే 30-40 కిలోమీటర్ల స్పీడ్ తో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అదేవిధంగా లేదా పాక గుడిసెలు కావచ్చు, రేకుల షెడ్ కావచ్చు, ఇలాంటి చోట్ల, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు ఉన్నా కూడా, లేదా చెట్లు ఉన్న చోట అంటే ఏదైనా పశువుల కాపాలు కావచ్చు, గొర్రెల కాపాలు కావచ్చు, అంటే అక్కడ నిలబడము లేదా అక్కడ తలదాచుకునే పరిస్థితి ప్రయత్నం చేయడము, ఇలాంటివి చేయడం కాలంగా ఏదైతే ఈదురుగాలులు అంటే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రావడం వల్ల పిడుగులు పడి అంటే మనిషికి కానీ పశువులకు కానీ ప్రమాదం అవకాశం ఉంటుంది. కాబట్టి చెట్ల వద్దకు వెళ్ళదండి. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు అక్కడ కూడా ఉండొద్దు. అదేవిధంగా రేకుల షెడ్డు ఏదైనా ఎదురుగాలులకు లేచి ఎగిరిపడి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, లేదా గొర్రెల పశువుల కాపరులు కావచ్చు కొంత అప్రమత్తం ఉండి అంటే ఈ 2 రోజులు ఏదైతే అల్పపీడన ద్రోణి మూలంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఈ 2 రోజులు కొంత జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీయా, థ్యాంక్ యూ బసవరాజు.